నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. తెలంగాణలో నిజంగా రెండు అంశాలు తెరపైకి వచ్చినాయి. ఒకటి ఎస్సీ వర్గీకరణ, ఇటు మందకృష్ణ మాదిగ లక్ష డప్పులతోని ఏకంగా మందకృష్ణ మాదిగ పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం టోటల్ తెలంగాణ వైజ్గా అసలు రాష్ట్రాన్ని వైపు చూస్తున్నాయి. దేశమే రాష్ట్రం వైపు చూసేలా మందకృష్ణ మాదిగ లక్ష డప్పులంటూ ఒకవైపు నినాదం తీసుకెళ్తా ఉంటే, మరోవైపు తీన్మార్ మల్లన్న బీసీ నినాదం అంటూ నిజంగా బీసీ గర్జన అంటూ ఫిబ్రవరి 2 అంటే రేపు జరగబోయే బీసీ గర్జన గురించి ఒక సోషల్ మీడియాలో ఒక ప్రపంచం సృష్టిస్తుంది. దాన్ని నిజంగా ఒక చరిత్రను తిరగరాసే విధంగా సోషల్ మీడియాలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా తెలంగాణ ఉద్యమానికి ధీటుగా, అంటే తెలంగాణ ఉద్యమాన్ని తలదన్నే ధీరుగా ఒక ఉద్యమం లేవనెస్తూ ఉన్నది బీసీ నినాదంతో బీసీ గర్జన సభ అంటూ. నిజంగా కులాలకు అతీతంగా, మేము పార్టీ ఏదైనా కానీ కులం ఏదైనా పార్టీ ఏదైనా పార్టీలకు అతీతంగా కులానికి అతీతంగా బీసీలమందరం ఒక్కటే అంటూ బీసీలందరూ ఫిబ్రవరి చలో వరంగల్ అంటూ ఒక నినాదాన్ని తీసుకెళ్తున్న సమయంలో కేసీఆర్ అసలు ఎందుకు వచ్చిండు? కేసీఆర్ ఎందుకు వచ్చిందంటే ఇటువైపు ఎస్సీ వర్గీకరణ అంశము, ఇటువైపు బీసీ నినాదం, ఈ ఇద్దరు వ్యక్తుల కలయిక, మళ్ళీ మందకృష్ణ మాదిగను ఇటు తీన్మార్ మల్లన్న ఇద్దరు వ్యక్తుల కలయిక, ఈ ఇద్దరికి అసలు కేసీఆర్కు పచ్చగడ్డి ఎత్తే బగ్గు అనేంత అది ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ను గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన తీన్మార్ మల్లన్న ఒకవైపు అలుపెరగని పోరాటం, 30 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేస్తూ తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా అలుపెరగని పోరాటం చేస్తూ సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ ఒకవైపు. ఈ రెండు నినాదాలు మధ్యలో మనం ఎక్కడ నిజంగా మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గల్లంత అవుతుందో అని నిజంగా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి అసలు తంతెలేవనోడు గోక్తలు వేసినట్టు నిన్న ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఏమో మాట్లాడుతూ ఉన్నాడు. అదే అంశం పైన ఈరోజు మనం కౌంటర్ చేయబోతా ఉన్నాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. బీసీల పైన ముందు ఇంకా ఎన్నో కుట్రలు జరిగే అవకాశం ఉంటాయి. అంటే బీసీలు ఎట్లా మేల్కొంటా అట్లంటే తెలివైన కుట్రలు జరుగుతూ ఉంటాయి. మన మధ్యలో మనకే చిచ్చులు పెడతా ఉంటారు. నిజంగా ఇరు పార్టీల వైపు కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళడం, ఇటు రేవంత్ రెడ్డి కూడా నిన్న చూసినాం ఎమ్మెల్సీకి సంబంధించి. దాని మీద కూడా నేను ఒక వీడియో చేయబోతున్నా. ఇప్పుడు ప్రెసిడెంట్ అసలు కేసీఆర్ ఏం మాట్లాడిండు ఎందుకు అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శనార్థి పేపర్లో వచ్చిన కథనం చేసుకుందాం ఒకసారి. నేను కొడితే మామూలుగా ఉండదు. ఏం కొడతావు? పెగ్గా లేకపోతే ఏంటిది? మౌనంగా ఉండి గంభీరంగా చూస్తుడే ఎందుకు? నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది దేనికోసం? ఇది ఒక విషయం. ఇది నేను పూర్తిగా చదివిన తర్వాత వినిపిస్తా. ఆయన వీడియో కూడా చూద్దాం నేను ఏం మాట్లాడిన అనేది. అన్ని వర్గాల అసంతృప్తి, కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల అసంతృప్తి, అగ్రవర్ణ పాలనపై అన్ని వర్గాల అసంతృప్తి. 70 సంవత్సరాలుగా దాదాపు మేము బీసీలం, మీ పరిపాలన చూసి విసిగి పుట్టింది. ఇది మాట్లాడాలి నువ్వు. కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు, అగ్రవర్ణ పాలనపై 70 సంవత్సరాలుగా బీసీలు ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడ నిజంగా బీసీలకు మంచి చేస్తారో, బీసీలకు ఎక్కడ 70 సీట్లు ఇస్తారో అని 70 సంవత్సరాలుగా బీసీ రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో భారీ సభ పెడతాం. ఎందుకు బీసీలు మేల్కొన్నారు కాబట్టి భారీ సభ పెడతారట. ఈయన ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు తంతెలవనోడు గొప్పలు వేసినట్టు ఇప్పుడు ఎందుకు వచ్చిండు? ఇప్పుడు దేనికోసం వచ్చిందంటే పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈయన ఇంత మాట్లాడుతుండే కదా, బీసీలకు ఎందుకు మరి మైక్ ఇస్తలేడు? బీసీలను ఈయనేమో ఈయన మాట్లాడితే ఎట్లుంటుందంటే తుపాకి రాముడు బయట మాట్లాడుతూ చూసినాం ఇంటి ముంగడికి వచ్చి. ఈ తుపాకి రాముడు ఇళ్ళ పూట వచ్చి పాపం వాళ్ళ భిక్షాటన చేసుకుంటూ వాళ్ళు బతుకు తెరువు కోసం వస్తాడు. ఈయననేమో మన బతుకులు నాశనం చేస్తానికి వస్తాడు అంతే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు జహీరాబాద్ నాయకులతో సమావేశమని ఇది మనం క్లియర్ ఒకసారి చూడాలి. ఈ సార్ వారు ఏం మాట్లాడిండు దొరగారు, ఇగో ఇదే. రైట్, ఇగో ఈ అమాయకుడు ఎట్లున్నాడు తెలుసా? ఈ కెమెరా దగ్గరనే ఉన్నట్టున్నాడు. ఎట్లా చేద్దాం సార్ అంటే, అరే నాయన మీ బీసీ ఎస్సీ ఎస్టీల బ్రతుకులు నాశనం చేసి లక్షల కోట్లు సంపాదించినాడు. ఎట్లా చేద్దాం సార్? ఇదే అప్పుడు ఎప్పుడూ రైతులు వాడే 26 లక్షల మెట్రిక్ టన్నులు ఏవైతుంటాయో అసలు కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు అంటే గజం ఎగిరి దుంకిరి చూసినావు. సేమ్ అదే బ్యాచ్ ఇక్కడ కూడా. ఎట్లా చేద్దాం సార్? ఈయనకేమో గడ్డ పెట్టి పెట్టినట్టు లక్షల కోట్లు సంపాదించారు. ఈయన కొడుకు విదేశీలలో కంపెనీలు పెట్టిరు. కవితక్కనేమో లిక్కర్ స్కామ్ చేసి అక్కడ దొరికి 3 నెలలు, దాదాపు 3 నెలల పైన. ఈ మధ్యలో కూడా ఇంకా ఏదో తమిళనాడు ఎక్కడో నిన్న పేపర్లో చూసినాం, ఆంధ్రజ్యోతి పేపర్లో లిక్కర్ స్కామ్లు అందులో కూడా అనుమానిస్తురట. ఎట్లా చేద్దాం సార్? ఈ గింత అమాయకంగా ఉంటే మిమ్మల్ని ఎవరు బాగుపడతారు నాయనగా? రైట్, ఒక్క నిమిషం చూద్దాం అట్లా. అట్లా మళ్ళీ ఫస్ట్ కంచెలు చూద్దాం. నీ కథ ఏంది? నువ్వు కొడితే నువ్వు కొట్టుడు ఏంది?
జస్ట్ వెయిట్. రైట్. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. ఎవరి కోసం గంభీరంగా మౌనంగా ఎందుకు చూస్తాను? కేసీఆర్ నువ్వు ఏది గజ్వేల్ ప్రజలు నేను గెలిపిస్తే దాదాపుగా 2 లక్షల పైచిలకు ఉద్యోగం జీతం తీసుకుంటా ఫామ్ హౌస్లో పడుకొని ఎందుకు చూస్తున్నావు? దేనికోసం చూస్తున్నావు? ఇంత తలకాయ బొక్కలు ఇంత పెగ్గు ముంగట పెట్టుకొని గంభీరంగా మౌనంగా చూస్తున్నావు. దేనికోసం చూస్తున్నావు గంభీరంగా మౌనంగా? ప్రధాన ప్రతిపక్ష హోదా, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు నువ్వు గంభీరంగా మౌనంగా ఎందుకు చూస్తాను? దేనికోసం చూస్తాను? నువ్వు రేవంత్ రెడ్డి గట్టినే కూర్చున్నా గంభీరంగా మౌనంగా. నీ పాలనపై అనుక్షణం కొట్లాడిండు గట్టినే కూర్చుండా. మరి నువ్వేందుకు కొట్లాడతలేవు? ఇవన్నీ తుపాగ్రామను మాటలు పెట్టుకొని జనాన్ని మోసం చేయడానికి వచ్చినావు. అయ్యో ఎట్లా చేద్దాం సార్? అయ్యో గిట్ల అమాయకులు ఉన్నాక ఏం చేస్తారు సార్? ఏం కొడతారు? నీళ్ళు కలుపుకొని కొడితే ఎవరికైనా అలవాటు ఉండదు. దాదాపు మస్తు మందికి తెలుసు. అది మీరు చెప్పే బ్రాండ్లు కూడా ఉంటాయి కదా కొన్ని. మీరు చెప్పే బ్రాండ్లే భారత రాజ్యాంగం అంటాడు. ఏదో రాజ్యాంగాన్ని జఫర్సనా ఏదో ఏదో చెప్తాడు ఏదో కథ. ఈ తుపాగ్రామం మాటలకే అంతా. అసలు కేసీఆర్ ప్రసంగం ఏదైనా చెప్పిండు అనుకో ఎందుకు వింటారంటే ఈ తుపాగ్రామంలో ఎక్కడ మంచిగా మాటలు చెప్తాడు. ఇట్లా అంటే సేమ్ ఇట్లా తెలంగాణ యాసల తెలంగాణ భాషల మంచిగా గుండెకి అతుకుపోయేలా చెప్తాడు. అది అబద్ధమైన కానీ దాన్ని తేనె పోసి ఒక బాణానికి తేనె పోసి ఇట్లా గుండెలో కూర్చున్నట్టు ఉంటుంది. గందుకే వింటారు ఎక్కువ శాతం. ఇగో సేమ్ అట్లనే 26 లక్షల మెట్రిక్ టన్నులో రైతులకు వాడే 26 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఏవైతుంటాయో 100కు 100% ఫ్రీగా ఇస్తా అన్నప్పుడు ఎట్లా ఎగిరెగిరి గజం దుంకిరు, గజం ఎగిరెగిరి దుంకిరు చూసినాం. సేమ్ అట్నే జై కేసీఆర్ అంటారు వీళ్ళు. ఈ బ్యాచ్ని అందుకే పెడతారు ఆడ. కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. కాళేశ్వరం ఇంత బుర్రలు పడితే దాన్ని పొక్కలు పడ్డాయి, దాన్ని వలిగిపోయింది, సగానికి వలిగిపోయింది. అసలు గేట్లు మొత్తం కొట్టుకపోయే పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం ఆనే అన్నదని మాట్లాడుతాను చూసినా. 1,00,00,000 కోట్ల ప్రాజెక్టును సర్వనాశనం చేసిర్రు వీళ్ళు. మళ్ళీ దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒకవేళ దీన్ని ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇలా పార్టీ కనుమరుగయ్యే అవకాశం కనబడతా ఉన్నది. ఒక వైపు ఏమో వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, ఒకవైపు మందకృష్ణ మాదిగ, ఒకవైపు తీర్మానం వలన, అలాగే బీసీలందరూ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏకమవుతున్నారు. కాబట్టి ఈయన పార్టీ ఉంటుందా? ఈయన పార్టీ వల్ల రాష్ట్ర అధ్యక్షుడు బీసీలకు ఇచ్చే అవకాశం ఉంటుంది? ఉండదు. ముఖ్యమంత్రి పీఠం బీసీలకు ఇచ్చే అధికారం ఉంటుంది? అసలు వీళ్ళకి ఉంటుందా? ధైర్యం ఉంటుందా? ఉండదు. మరి ఇలా పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? ఇంకా నయ్యం ఇంకా బీసీ నినాదం కూడా ఎత్తుకుంటారు చూడు రాను రోజులలో. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి. దేనికి అంటే ఈ టాపిక్ని డైవర్ట్ చేసేందుకు, బీసీలను మైండ్ అనేది డైవర్ట్ చేసేందుకు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సైలెంట్గా ఉంటే ఏమవుతుందంటే బీసీలందరూ ఇక బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికీ చాలా మంది బీసీలకు అర్థమైపోయింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఇంకో రావత్తడు తప్పితే బీసీ అయితే రాడని చాలా మందికి అర్థమైంది. రాష్ట్ర అధ్యక్ష పదవికే రాడు, నీకు ముఖ్యమంత్రి పీఠానికి ఎట్లా వస్తాడు? రాడు కదా. అందుకని దాన్ని టాపిక్ అనేది డైవర్ట్ చేసేందుకు ఇక్కడ కల్వకుంట్ల కవిత గారేమో ఈమె బీసీ నినాదం ఎత్తుకుంటుంది, మహిళా రిజర్వేషన్ల గురించి ఎత్తుకుంటుంది. బీసీ నినాదం మహిళలకు బీసీలలో స్థానిక ఎన్నికలలో బీసీలకు 33% రిజర్వేషన్ని 22% కుదించిన పార్టీ ఈ పార్టీలు వీళ్ళు కూడా కవితక్క కూడా ఈరోజు బీసీ నినాదం ఎత్తుకుంటుంది. అంటే ఇలా డ్రామాలు చూడరు. అంటే తెలంగాణ సెంటిమెంట్ అప్పుడు తెలంగాణను వాడుకున్నారు, ఆ సెంటిమెంట్ను వాడుకొని అధికారం దక్కించుకున్నారు. ఈరోజు బీసీ నినాదం ఎత్తుకొని మళ్ళీ అధికారం దక్కించుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు. మీకు ఎట్టి పరిస్థితులలో ఉండదు. ఎందుకంటే మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలను చేసిన తర్వాత మాట్లాడరు. అప్పుడు వస్తారు. ఎందుకంటే మనకి ఇది ఫుల్ ఉంటుంది, ముక్క సుక్క 2 ఉంటాయి. కాబట్టి ఈ పార్టీలు ఎప్పుడైనా చూడరు. ఫిబ్రవరి 2న జరగబోయే బీసీ గర్జన సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా ₹1 కూడా లేకుండా మా హక్కుల కోసం మేము కొట్లాడతామని స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. ఈ పార్టీలే మీటింగ్లు పెడతారు చూడు. వీళ్ళు పోయేటప్పుడు బస్సులనే గంజులు అండుకపోతారు. ఈ బిర్యానీ కానీ ఏది కానీ బస్సులనే అండుకపోయి ఇక రాంగా ఆడిందే ఆట పాడిందే పాట పోంగా మంచిగా పోతారు. రాంగా అసలు బస్సు కన్నా వీళ్ళే ఎక్కువ అవుతారు. ఇట్లా ఆ రకంగా ఉంటుంది. అంటే మనవిన సంపాదించిన సొమ్ము వీళ్ళ దగ్గర ఉన్నది, లక్షల కోట్లు మూలుగుతున్నాయి. ఏం చేస్తారు? జనాన్ని ఇట్లా కథం డబ్బులు పట్టి చంపాలన్నట్టు మందుతోని చికెన్తోని చంపుతారు వీళ్ళకి. తెలంగాణకు నీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణ పార్టీకి ఏదైనా సంబంధం ఉన్నదా? పత్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ చెప్పిన నిండు అసెంబ్లీ సాక్షిగా మేమైనా దుగ్గనం పెట్టుకున్నాం అన్నాడా? మేము ఉద్యమ పార్టీ అని పెట్టి
కేసీఆర్ ఏమన్నాడు? శ్రీకాంతాచారికి 1200 మంది విద్యార్థుల బలిదానం చేసుకుని ఉద్యమాన్ని సైతం నిజంగా వాడుకొని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మేమన్నా దుకాణం పెట్టుకున్నామా? వాళ్ళకి పదవులు ఇచ్చుకొని మాది పక్తు రాజకీయ పార్టీ అన్నాడా? మళ్ళీ తెలంగాణకు ఈ పార్టీకి ఏం సంబంధమే? నీ పక్తు రాజకీయ పార్టీ అంటే రాజకీయం గురించి మాట్లాడు, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు? జై తెలంగాణ. ఇప్పుడు గదే ఇప్పుడు నిన్న ఒక వీడియో చూసిన ఏదో డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరుకుతాడు. డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికి వాడు ఏమంటాడంటే అక్కడ విషయం పోలీసులు ఇట్లా మన ఇది ఏది జాలీలు ఉంటాయి కదా వ్యాను, ఆ వ్యాన్లో గుంజుకపోతూ ఉంటే ఆ గేట్ కాడ ఉండి ఆడు ఏమనాలి? తాయినోడు ఎట్లా అంటాడు? తాయినోడు ఏమనాలి? తాయినోడు సపరేట్గా మూసుకొని ఉండాలి. భారత్ మాతాకి జై అంటాడు. ఆ భారత్ మాతాకు నువ్వు ఇటు తాగిన ఈ డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికిందానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసీఆర్ కూడా అట్నే ఉంటుంది. తెలంగాణకున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందా? 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు మళ్ళీ నంగనాచి లెక్క మళ్ళీ తెలంగాణ కోసం ఏం తెలంగాణ కోసం కొట్లాడతావు? ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని సర్వనాశనం చేసినావు తెలంగాణ ప్రజలను. మళ్ళీ ఇలా తెలంగాణ కోసం తెలంగాణకు నీ పార్టీకి అసలు సంబంధమే లేదు. నువ్వు పక్తు రాజకీయ పార్టీ అని చెప్పినావు, రాజకీయంగా మాట్లాడాలి, లేకపోతే ప్రజల గురించి మాట్లాడాలి. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ఎత్తుతావు. ఇప్పుడు సాధించాలి, భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకో ఇంకో 7 లక్షల కోట్లు అప్పు చేసి అంత మా నెత్తిన దిగితే కలాస్, సారీ నెత్తిన పడితే కలాసి అయిపోద్ది అన్నట్టు. పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఉంది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షలు అయిపోలేదు. ఈ భూముల రేట్ల గురించి చెప్తాట్లావు. ఈయన భూముల రేట్లు అంటాడు కదా. చెట్లకు, పుట్టలకు, పెట్రోల్ బంకులకు, రింగ్ రోడ్లకు, అసలు అక్కరగ్రాని భూములకు, అసలు సాగుయోగ్యంగా భూములకు అడ్డగోలు పైసలు వారేసినాక ఇప్పుడు పైసలు ఉన్నోడు ఏం చేస్తారా? భూములు ఎవడన్నా పేదోడు లక్షలు పెట్టి ఎకరం కొంటాడు? ఎవడన్నా కొంటాడా? చెప్పురు మీరు. ఆ బయట నుంచి వచ్చి ఇప్పుడు బయట నుంచి హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి పల్లెటూరులో వినవాడి కొంటే రేట్లు పెరిగినాయి. అవి కేసీఆర్ చేసిన ఘనత కాదు. మన పైసలు రైతు భరోసా పేరిట, మన రైతు బంధు, సరే అప్పుడు రైతు బంధు పేరిట అడగోలు పైసలు ఉన్నోనికి లేనోనికి 3 లక్షల ఎకరాలకు రైతు బంధు కట్టబెట్టిందంటే ఆ పైసలన్నీ ఇవ్వని ఇక భూముల విన రేట్లు పెరిగిపోతే ఎందుకు పెరిగాయి? 6 నెలలకోసారి నీకు పైసలు వేసినాక ఉట్టి పుణ్యానికి పైసలు ఇచ్చినాక సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైనా కొట్టాడు? లక్షలు పెట్టి ఎకరం, ఒక ఎకరం కోటి రూపాయలు పెట్టి సామాన్యులు కొంటాడు? ఒకసారి ప్రజలారు ఒకసారి ఆలోచించండి. ఎంత ఎర్రి పాపలు చేస్తున్నారు వీళ్ళు. ఈయన ఉండగా రియల్ ఎస్టేట్ పెరుగుమంటే పెరిగాయి. ఎందుకు పెరిగాయి? ఉట్టి పుణ్యానికే పైసలు ఎత్తివి. చెట్లకు, పుట్టలకు, పెట్రోల్ బంకులకు, రింగ్ రోడ్లకు, సాగుయోగం లేని భూములకు. ఈయన దగ్గరికి ఒక ఆయన వచ్చిందంటాడు, మళ్ళీ ఒక 10 మంది వచ్చిరని చెప్తాడు. చూడు ఈయన దగ్గర కట్ట 10 ఈయన కలుస్తానికి పోతారు. ఎవరైనా కలవస్తుందా ఉట్టిగా పోతే? గేట్ కానీ అసలు గేట్ కాదు, ఫామ్ హౌస్ లోపలికి పోనిస్తారు ఎక్కడైనా. ఆ గేట్ ఏం అక్కడ తిరుగుతూనే తీసుకుపోయి లోపల వారిస్తారు. అటువంటి పరిస్థితి ఉంటుంది. ఈయన కలుస్తానికి అంటే ఒక ఆయన అంటాడు, మళ్ళీ 10 మంది వచ్చారని చెప్తాడు. చూడు మొత్తం తుపాకి రావని మాటలే, సేమ్ అవే. అది తీయరాది పెట్టదు. ఎందుకంటే ఈయన ప్రసంగం వింటే కొంచెం కిక్ అనిపిస్తుంది. అది నిజం అబద్ధాన్ని కూడా తేన రాసి మంచిగా చెప్తాడు అన్నట్టు. అందుకని ఈయన దగ్గరికి వచ్చాట ఈయన మొత్తం సర్వనాశనం అయిపోయి అలా అన్నారట. అలా అన్నాడు, ఈయన విన్నాడట. ఈయన మంచిగా ఏమున్నది, ఇగో ఫస్టే చెప్పిండు, గెలిస్తేనేమో ప్రజల కోసం పనిచేస్తా, లేకపోతే నేను ఆరాంసే తిని ఫామ్ హౌస్లో పండుకుంటా అని చెప్పిండు. అదే చేస్తాడు. ఇప్పుడు ఈయన కడుపు మండితే కదా, 70 సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్న బాధ ఈయనకు తెలుస్తే కదా. ఈయన కుటుంబంలో కేసీఆర్ అధికారంలోకి వస్తే తన్నీర్ హరీష్ రావు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, కూతురు మంత్రి అయింది. ఆ లాస్ట్కి ఈయన చెప్పులు మోసేటోడు కూడా మంచి పదవులలో కూర్చున్నాడు. అర్థారం అనుకుంటా, మీకు ఎవరో తెలుసుగా. గోళీలు అందించుడు, చెప్పులు మోసుడు ఈ బాపతి. ఈయనకు చెప్పులు అందించినోడు, గోళీలు మోసేటోడు ఎవరో మీకు తెలుసు. ఆయన కూడా మంచి స్థాయిలో అర్థాహారం స్కీమ్ అనేది, అర్థాహారం సంబంధించిన స్కామ్ మొత్తం బయటకు తీస్తే ఇలా భాగవతం మొత్తం బయటపడుతుంది. हैदराबाद में तुम लोग मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया. ఇప్పుడు కారోబార్ అని చెప్తాను కదా. ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎన్ని గుంటలు, ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉండగా ఎన్ని ఎకరాలు సంపాదించినావు అని అడుగుతా అయిపో కదా ఒక మాట. మరి ఇప్పుడు అంటున్నావు కదా, గతంలో ఎన్ని ఎకరాలు సంపాదించినావు అని అడుగుతా అయిపోద్ది కదా. हर कोई पूछ रहे, हर कोई केसीआर की याद कर रहा है सामान. వారు మాట్లాడుతున్నారు ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా అంటే ఇప్పుడు ఈయన చేతులు ఉంటుందా? కేసీఆర్ చేతుల భూముల రేట్లు పెంచడం అనేది ఉంటుందా? మీరు గమనించుర్రి, రైతు భరోసా పైసలు చేయబట్టే భూముల రేట్లు పెరిగినాయి. సామాన్యునికి భూములు అందకుండా రెక్కలు వచ్చినట్టు పెరిగినాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాదు, రైతు భరోసా పైసలు
మధ్యతరగతి కుటుంబీకులు రైతు భరోసా పైసలు పెట్టి ఎవరు భూములు కొనలే. మీరు గుర్తుపెట్టుకోరి, మీరు అసలు ఎవరెవరు భూములు కొన్నారు ఏం కథ అన్నది మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఎవరెవరు ఎంత భూములు కొన్నారనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక సామాన్యుడు ఎకరాలు కోట్లు పెట్టి భూములు కొనగలుగుతారు ఈ రోజులలో. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్యలో రేట్లు పెరగడానికి కారణం ఏందని మీరు కూడా ఒకసారి ఆలోచించుకోరి. ఎవరెవరు వచ్చి ఎక్కడ కొన్నారు, పల్లెటూళ్ళలో వచ్చి పట్టణాల నుంచి వచ్చి పల్లెటూళ్ళలో కొంటా ఉన్న పరిస్థితి. సామాన్యునికి అసలు గుంట భూమి అందే పరిస్థితి లేకుండే. రైతు 4 కోట్ల ఆశామని అనుకుంటుండే. ఇక 4 ఎకరాల రైతు 4 కోట్ల ఆసామి అనుకున్నాడట ఆ మధ్యలో. అంటే ధీమా ఉంది, ఎంత బాగుంది అంటే వీళ్ళని పెడతారు ఇక్కడ. ఇప్పుడు ఏదైనా మాట చెప్పంగానే కేసీఆర్ జిందాబాద్ అని జిందాబాద్ కొట్టి బ్యాచ్ ముంగట్నే పెడతారు. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదు భూములు, డిమాండ్ పెరగాలి. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. నేను చెప్తలేనా అదే మారుమూల ప్రాంతాలలో కూడా పట్టణాల నుంచి వచ్చి కొంటే రేట్లు పెరుగుతాయి. ఎందుకు పెరిగాయి? వాళ్ళకి ఉట్టి పుణ్యానికే పైసలు ఇవ్వబట్టే. వాళ్ళకు 100 ఎకరాల పైసలు ఇచ్చినాక వాడు పైసలు ఏం చేసుకుంటాడు? నేను స్వయంగా ఒక రావు ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గం తోటపల్లి ఆయన ఒక వర్క్ చేస్తే ఆయన రావు ఈ కేసీఆర్కు దగ్గరనట. ఆయన కేసీఆర్కు దగ్గరనట. అవి ఏం లేదు, ఇగో ఉట్టి భూమి సాపు చేపిస్తాడు. ఈ భూమి ఎందుకు సాపు చేపిస్తారు సార్ అని నేను అడిగితే రైతు బంధు పైసలు ఉట్టిగా పోతాయా అంట ఆయన. గట్టంటోనికి నువ్వు రైతు బంధు ఇచ్చివి, రైతు బంధు గట్టంటోనికి మధ్యతరగతి కుటుంబం ఇచ్చినావు. ఇప్పుడు మధ్యతరగతికి ఇస్తే వానికి పెట్టుబడికి సరిపోతలేవు అవి. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్ళలో పార్టీలకు వెళ్తే ఓడతాయి కావు. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్ప. ఇప్పుడు ఈ దొరికితే కొట్టుడు సంగతి విడిచిపెట్టు. నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇటు ఏది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అసలు నువ్వు అభ్యర్థిని పెడుతున్నావా పెడతలేవా? ఈ క్లారిటీ ఒకటి తెలంగాణ ప్రజలకు. మీ పార్టీ కనీసం తెలంగాణ ప్రజలకు ఇవ్వకుంటే కానీ మీ పార్టీ శ్రేణుల కన్నా ఎమ్మెల్సీ బరిలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థిని నిలబెడతలేవా లేకపోతే నీ తుపాకి రావని మాటలైనా ఇవేనా ఒకసారి చెప్పు. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టిన అదేంతో పోలింగ్ పెట్టిన వాడు. ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా. ఇది అంతా ఒక సోషల్ మీడియాలో పోల్ గురించి ఈయన చర్చించచ్చునా ఏంటంటే విషయం ఏంటంటే ఈ ట్విట్టర్ను మ్యానిపులేట్ చేసారు. మీకు చెప్పిన క్లియర్గా చెప్పిన ఒక యూట్యూబ్ ఛానల్ ఈయనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా చూపెట్టిన. ఇగో ఇప్పుడు లైవ్లో కూడా చూపెడతాను. నేను నిన్న చూడలే అదే ఛానల్ అసలు మీకు లైవ్లో చూపెడతా ఒకసారి చూడరు. బీఆర్ఎస్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఒకటి రైట్. ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ మీకు క్లియర్గా చూపెడతా. దాని వ్యూస్ అనేది ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు ఏం కథ అనేది, ఈ వ్యూస్ ఏంది దీని సబ్స్ ఏంది అనేది మీకు గతంలోనే మీకు చూపించిన. ఇప్పుడు దాన్ని క్లియర్గా మళ్ళీ కళ్ళ కట్టినట్టుగా చూపెడతా. ఇప్పుడు రైట్ ఇక ఇది అయితే ఈయనకు 2 ఛానల్ ఉంటాయి. ఇక్కడ 2 ఛానల్ ఉంటాయి. ఇదే ఛానల్ ఇది సిద్దిపేటకు సంబంధించిన ఛానల్ హరీష్ రావు ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ ఛానల్ 2 ఉంటాయి ఈయనకు. రైట్ ఇది కాదు ఇది అయినదే, ఇది కాదంటలేను. కాకపోతే ఇలా ఒక్క నిమిషం మీకు చూపెడతా, లైవ్లో చూపెట్టాలి. ఎందుకంటే పరిస్థితులు మ్యానిపులేట్ ఎట్లా చేస్తూ ఉన్నారంటే సోషల్ మీడియాను. ఇప్పుడు మీరు తెలంగాణలో అత్యధికంగా లైవ్ చూసే ఇప్పుడు లైవ్ మార్నింగ్ న్యూస్ చూసే ఛానల్ ఏదనుకుంటున్నారు తెలంగాణలో? ఇప్పటికిప్పుడు మీరు చూస్తున్న ఛానళ్ళల్లో అత్యధికంగా మార్నింగ్ న్యూస్ లైవ్ చూసే ఛానల్ ఏదనుకుంటున్నారు? లైవ్ వ్యూవర్స్ ఏదనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. రైట్ ఒకటి లింక్ పంపిస్తాను మీకు. అత్యధికంగా ఫస్ట్ లైవ్ వ్యూవర్స్ అనేది ఎక్కువ మంది ఉండాలి అన్నట్టు. లైవ్ వ్యూవర్స్ అనేది ఎక్కువ మంది ఉండాలి. రైట్
ఈ ఛానల్ మనం వాళ్ళ సబ్జెక్ట్ ఏముందని ఇంకా అనేది మనకు అనవసరం, కానీ ఇదే ఛానల్. అయితే ఇది ఈ మధ్యలో పెట్టిండు. ఇది ఎప్పుడు పెట్టిండు ఆ ఛానల్ అంటే ఇక చూపెడతా మీకు. ఇలా 902 వీడియోసే ఉన్నాయి. కేవలం 902 వీడియోసే. మనది దాదాపు 1.5 year అవుతుంది. మరి 1.5 year అవుతుంది. సరే నేను వీడియోలు తక్కువ ఇవ్వచ్చు, కానీ మన దానిలో ఒక 1000 చిల్లర ఉంటాయి. ఇగో ఇది ఎప్పుడు పెట్టిన ఛానల్ అంటే మీకు చూపెడతా. ఇగో తెలంగాణ ఆత్మగౌరవంతో పాటు తెలంగాణ బిడ్డల ఆకలి మరియు అవసరాల బిడ్డలుగా తెలంగాణ కోసం ప్రాణాలు సైతం పరంగా పోరాడిన మేము సాగిస్తున్న మరో యుద్ధానికి ఇక అన్నీ పెట్టుకున్నారు. ఇక ఏంటంటే మొత్తం తెలంగాణ కోసం కొట్లాడుతా అన్నట్టు పెడతాడు. జేనిడిన్ ఇగో 2015 వచ్చింది. సరే ఇది 2015 వచ్చింది అనుకో ఛానల్. కాకపోతే విషయం ఏంటంటే మీకు చూపెడతా ఒకసారి లైవ్. తెలంగాణలో అత్యధికంగా మార్నింగ్ న్యూస్ లైవ్ చూసే ఛానల్ నాకు తెలిసిన ఛానళ్ళల్లో ఫస్ట్ క్యూ న్యూస్, దాదాపు 6000-7000 మంది చూస్తారు లైవ్ మార్నింగ్ న్యూస్. అది కూడా నేను చెప్పేది మార్నింగ్ న్యూస్ పేపరు. తర్వాత మన తొలి వెలుగు, ఇక తర్వాత కాలేజ్ టీవీ, ఇవన్నీ కొన్ని ఉంటాయి. అది వ్యూస్ని కూడా మ్యాన్పులేట్ చేస్తారా, వ్యూస్ని మ్యాన్పులేట్ చేయొచ్చా అనేది నిన్న చూపెట్టిన. అయితే ఇక్కడ లైవ్ చూడ్రి. ఇగో 4,19,000 వ్యూస్ వస్తాయి లైవ్. సిరిసిల్ల కలెక్టర్పై చర్యలేవు. ఇగో 5 లక్షల వ్యూస్. ఇగో 2 లక్షల వ్యూస్. ఇగో 6 లక్షలు. 6 లక్షల మంది లైవ్. ఒక రోజుకు 6 లక్షల మంది. జస్ట్ 7 days అగో, ఇది 9 days అగో. ఇగో ఇది ఒక వన్ డేనే 4 లక్షల మంది చూసారు లైవ్. దాదాపుగా కేసీఆర్ పైన కొట్లాడుతున్న తరుణంలోనే ఏది క్యూ న్యూస్కి సంబంధించిన శనార్థి తెలంగాణ కానీ ఇతర ఛానల్ కానీ 4 లక్షల మంది ఏ రోజు కూడా చూడలే. చాలా తక్కువ, అరుదుగా. ఈయన ఛానల్ అట ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడేది అంటే బీఆర్ఎస్కి అనుకూలమైన ఛానల్ ఇది. పక్క బీఆర్ఎస్ ఛానలే. దీన్ని 4 లక్షల. అయితే విషయం ఏంటంటే ఏ ఛానల్ కానీ ఎట్లా ప్రమోట్ అవుతుంది? ఇప్పుడు మన ఛానల్ ఉన్నది, నేను పదే ఎందుకు చెప్తా, లైక్ కొట్టండి అని ఎందుకు చెప్తా? ఏది కానీ మీరు కొట్టే లైక్ల మీదే ఆధారపడి ఉంటుంది. వ్యూ డైరెక్షన్ అనేది ఎక్కువ ఉంటే మీ ఛానల్ ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకటి లైక్లు బట్టే ఉంటుంది. అంటే మీరు చూసిన తర్వాత లైక్ కొడితే నిజంగా ఇది చాలామంది చూస్తున్నారు, చాలామంది లైక్ చేస్తున్నారు ఈ వీడియోను, యూట్యూబ్ ఇంకెక్కువ మందికి ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతిసారి లైక్ కొట్టండి అని ఎందుకంటే లైక్ కొట్టాలి. లైక్ మీరు చూస్తారు కానీ లైక్ కొడితే ఇప్పుడు 100 మంది చూసారు ఇంకో 90 మంది లైక్ కొడితే ఇంకెక్కువ మందికి మస్తు ప్రమోట్ చేస్తుంది యూట్యూబ్ అల్గారిథం అనేది అట్లా లైక్ మీద ఆధారపడి ఉంటుంది. సరే ఇప్పుడు 4 లక్షల మంది చూసిరు కదా, ఈ ఛానల్కి ఎన్ని లైక్స్ వచ్చినాయో చూద్దాం ఒకసారి. అసలు నేను చూడలే ఛానల్ అంటే చూసినా, అబ్జర్వ్ చేసినా, కానీ ఏంది కథ అనేది. ఇగో 190 లైక్స్ వస్తే 4 లక్షల మంది ఏ విధంగా పాసిబుల్ అయితే చెప్పురు ఒకసారి. మీకు ఇదే లైవ్లో మళ్ళీ ఒకసారి క్యూ న్యూస్ చూపెడతా మీకు. రైట్, ఇది శనార్థి తెలంగాణ క్యూ న్యూస్కి సంబంధించిన ఛానల్. ఇదే ఇప్పుడు లైవ్ నడుస్తుంది, ఆటోమేటిక్ లైవ్ నడుస్తుంది. లైవ్ నడిచింది కాదు కానీ నిన్నటి చూద్దాం ఒకసారి. నిన్నటి చూద్దామా? 31. రైట్, ఇగో 57,000 వ్యూస్ వచ్చినాయి. నిన్న చూద్దాం. 22 hours అగో అంటే నిన్న దాదాపుగా ఇది 31 అంటే నిన్న నడిచింది. ఒకసారి దీనికి సంబంధించిన లైక్స్ చూద్దాం. 57,000 వ్యూసే. రైట్, వీడియో ప్లే అవుతుందా? ఓకే, ఇది చూడండి ఒకసారి లైక్స్ చూడండి. ఇక్కడ 3,000 చిల్లర ఉన్నాయి. 3,300 లైక్స్ ఉంటే ఇది ఎంత పోయింది? 57,685. అంటే ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది మీకు క్లియర్గా ప్రజలు ఒకసారి గమనించాలి. మిత్రులారా మీరు ఒకసారి గమనించాలి. ఇలా కామెంట్లు చూడండి ఒకసారి. ఇదో కామెంట్లు, ఇలా కామెంట్లు ఉంటాయి. ఎందుకంటే ఇది జెన్యూనిటీతో పోయింది. ఇది ప్రజలు చూస్తున్న ఛానల్ ఇది. ఇగో జెన్యూన్గా పోయిన ఛానల్లో ఇట్లా కామెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అదే ఛానల్ చూసుకుందాం మళ్ళీ ఒకసారి. రైట్, ఈ ఛానల్ చూసుకుందాం. ఇలా కామెంట్లు ఇవ్వా, ఇలా కామెంట్లు ఉండే దాదాపుగా 4 లక్షల మంది చూసిరంటే ఇలా కామెంట్లు ఉండే, ఇక్కడ లైకులు ఉండే. ఎవరిని బకరాన్ చేస్తారు ఛానల్? ఎందుకు నడిపిస్తారు ఛానల్? సోషల్ మీడియా మ్యానిపులేట్, అడ్డగోలు పైసలు సంపాదించి సోషల్ మీడియాలో పెట్టడానికి. తెలంగాణ ప్రజలు ఇక్కడనే గుర్తుపెట్టుకోవాలి. వ్యూస్ వచ్చినాయని మన ఛానల్స్ కావు, తెలంగాణ ప్రజల తరపున కొట్లాడే ఛానల్స్ కావు. ఇది క్లియర్. ఇది బీఆర్ఎస్ నడిపిస్తున్న సోషల్ మీడియా వార్లో ఇది క్లియర్. ఇది క్లియర్. మీకు ఇంతకన్నా కళ్ళ కట్టినట్టుగా ఎవరు చెప్పారు కూడా. వ్యూస్, సబ్స్ ఇవన్నీ నేను గతంలోనే ఒక వీడియో చేసిన. ఇంతకనే క్లియర్గా చెప్పడం అంటే ఎవరితో కాదు, ఎవరు ఈ సీక్రెట్ చెప్పరు కూడా. ఇది వ్యూస్తో మ్యానిపులేట్ చేసే ఛానల్. ఇది కాక తెలంగాణలో ఇంకొక ఛానల్ ఉంది, పెద్ద ఛానల్. అది TV9లోకి వెళ్ళి బయటకు వచ్చి ఒక ఛానల్ పెట్టుకొని, సొంతంగా ఒక ఛానల్ పెట్టుకొని రగనని గెంటేసి ఆ ఛానల్ నడిపిస్తున్నారు. అది కాక ఇంకొకటి పెట్టారు, అది మీకు ఏదో తెలుసు. అది కూడా లైవ్లో చూస్తున్న వ్యూస్
మ్యాన్ప్లేటింగ్ ఉంటుంది. మ్యాన్ప్లేటింగ్ అంటే దాదాపు ఇప్పుడు లైవ్ చూడకుండా కానీ దాన్ని ఒక రకమైన సాఫ్ట్వేర్ మీద పెట్టి దాన్ని లైవ్ చూస్తున్నట్టు ఒక 2000 మంది 3000 మంది లైవ్ చూస్తున్నట్టు దాన్ని మ్యాన్ప్లేటింగ్ చేస్తారు తప్పితే అది ఒరిజినల్ వ్యూస్ కాదు. అలా ప్రజలు ఉండరు, గుర్తుపెట్టుకోరు, అదంతా ఫేక్. ఇగో ఇదంతా ఫేక్ ఇది. అయితే లైక్స్ అని ఉండాలి. నీకు 4 లక్షల మంది చూస్తే 191 లైక్లు ఉంటాయి. అంటే ఇందులో ఎంతమంది చూసారు ఒరిజినల్గా? ఒక 1000 మంది చూసారు అంతే. 1000 మంది చూసారో 500 మంది చూసారో 191 మంది లైక్ చేసారంటే ఈ లైక్స్ ఎందుకు కొట్టాలంటే లైక్స్ కొట్టాలంటే లాగిన్ అడుగుతుంది. ఏ ఏ ఏ వెబ్సైట్ అయినా కానీ లైక్ కొట్టాలంటే మెయిల్ ఐడికి సంబంధించిన లాగిన్ అయి ఉండాలి. నువ్వు లాగిన్ అయితే లైక్ కొట్టచ్చు, ఇక్కడ కామెంట్ పెట్టచ్చు. కామెంట్ పెడితే ఎట్లా దొరికిపోతారంటే ఇగో ఇక్కడ ఉన్నదా @ అని ఇక్కడ మీ పేరు పడుతుంది. కామెంట్లు పెడితే దొరికిపోతారు. అది అన్ని ఫేక్ అకౌంట్లు కాబట్టి కామెంట్ పెడితే దొరికిపోతారు కాబట్టి కామెంట్లు పెట్టరాదు. ఇది క్లియర్. ఇక చెప్పు దొరా. చూసారా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% నీ పోలింగ్ నీ యూట్యూబ్లో బాగోతాం మొత్తం బయట పెట్టినా నువ్వు కాకా చెప్పు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. వీళ్ళు టీ న్యూస్లో పోలు పెడితే ఎవరి పరిపాలన బాగుందని వీళ్ళు పెట్టిరు. వీళ్ళు పెడితే వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది. టీ న్యూస్లో దెబ్బకు పోలు డిలీట్ చేసుకున్నారు. నా దగ్గర అసలు స్క్రీన్ షాట్ ఉండే కానీ చాలా రోజులు అవుతుంది, ఒక 4-5 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి అదే అనుకూలంగా వచ్చింది పోలు, దెబ్బకు డిలీట్ చేసిరు టీ న్యూస్లో. 75 వచ్చింది, మరి ఒక్క సీట్ ఎంపీ సీట్ రాకపోయా ఎందుకో? 75 వచ్చిందని చెప్తున్నారు కదా, ఒక్క సీట్ ఎంపీ సీట్ రాకపోయా. మరి ఇప్పుడు పట్టభద్రులు ఎమ్మెల్సీలా టీచర్ ఎమ్మెల్సీలా కనీసం అభ్యర్థిని పెడతాలేరో చెప్పబోతురి. ఇది అంతే ఏంటంటే ఒక బూస్టింగ్ ఇవ్వడం అన్నట్టు. ఇది కార్యకర్తలు రెచ్చగొట్టి సపరేట్గా పోయి ఫామ్ హౌస్లో అంతా సోయి లేకుంటుండే. అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఏముంటది, ఉంటుంది, మాకు ఉంటుంది, అలా ఉంటుంది. ఫామ్ హౌస్ అంటే ఏముంటుంది? సుక్కు ఉంటుంది, ముక్కు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవి చెప్తారా? కాంగ్రెస్ వాళ్ళతో మంచి చేసే పాల్పడి తవ్వచ్చు కూడా దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాలు చేసి అంతే కదా. ఘోరమైంది నేను చెప్తాను. వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది? నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని 4 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయేవారికల్లా తెచ్చుకుంటూ పోయింది, పోయింది. ఏడాది 10 నుంచి 15 వేల కోట్ల ఆదాయం పెరిగేది. ఎంత తుపాకిరాని మాటలు. కానీ ఇది మొత్తానికి ఇటు ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగా చేపడుతున్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం ఇక్కడ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. అలాగే 1,00,000 డప్పులంటూ మరొక అంశం తెరపైకి తీసుకొచ్చిండు. 1,00,000 డప్పులంటూ మరొక అంశం తెరపైకి తీసుకొచ్చిండు. ఇటు బీసీ నినాదం బీసీలంతా ఏకమవుతున్న నేపథ్యంలో బీసీలు ఫామ్ హౌస్ నుండి గుర్ర గుంజుకొచ్చడానికి ముఖ్య కారకులు ఎవరంటే ఇక్కడ బీసీ నినాదం ఒకటి, ఎస్సీ వర్గీకరణ అంశం ఒకటి. మందకృష్ణ మాదిగను తీర్మానం చేసిన ఘన పోరాటంలో మొదటి విజయం అని ఇది సాధించుకున్నామని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాకకు వణుకినాయి, కాళ్ళు బీసీలంతా ఏకమైతే ఏ పార్టీలను చూడరు, అసలు ఎవరని చూడడు, ముఖ్యంగా ఏ కులమాన్ని చూడడు, ఏ పార్టీ అని చూడడు. బీసీలంతా ఏకమైతే మా ఉనికికి రాజకీయ ఉనికికి ప్రమాదమని, ఉనికి కోల్పోతామని వీళ్ళ ఈ అంత డ్రామా. కానీ ఇదంతా ఏం లేదు, బీసీలో ఒక మెట్టు సక్సెస్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ముందుగా మనం ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అసలు బీఆర్ఎస్ పార్టీ నిజంగా అంత ధైర్యం ఉంటే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీలు కానీ టీచర్ ఎమ్మెల్సీ కానీ అభ్యర్థిని పెట్టే అవకాశం ఉన్నదా లేదా అన్నది క్లియర్గా చెప్పాలి. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంటే, మీకు సానుకూలత ఉంటే, మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీలో కానీ టీచర్ ఎమ్మెల్సీలో కానీ అభ్యర్థిని పెట్టి మీ సానుకూలత ఏందో, నిజంగా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత ఏందో మీరు నిరూపించాలి. ఎందుకంటే నిరూపించే అవకాశమే లేదు. ఎందుకంటే బీసీలంతా ఏకమై బీసీలకు వేసే ఓటు బ్యాంక్ అనేది బీసీల ఓటు బ్యాంకు మీరు పంచుకుంటున్నారని బీసీలకు అర్థమైపోయింది ఇప్పటికి క్లియర్గా. మా ఉద్యోగాలు కానీ మా ఇవి కానీ మీరే పంచుకుంటున్నారు క్లియర్గా అర్థమైపోయింది. దాన్ని టాపిక్ను డైవర్ట్ చేసేందుకు, ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ పన్నాగం అంతా వండుతూ ఉన్నారు. దయచేసి బీసీ సోదరులారా ఇంకా ముందు ఇంకా చాలా కుట్రలు జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ షేర్ చేసే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి పోల్ను గమనించండి. అలాగే ఈ వ్యూస్ మ్యాన్ప్లేట్ కానీ ఈ పోల్స్ మ్యాన్ప్లేట్ చేయడం అనేది బీఆర్ఎస్కు అసలు విన్నతో విద్య కాబట్టి. ఎందుకంటే వీళ్ళు చాలా రోజులుగా డబ్బు సంపాదించున్నారు. వీళ్ళు సోషల్ మీడియాని మ్యాన్ప్లేట్ చేయడంలో ఒక పండగ మనతా ఉన్నారు. దీని నుంచి మోసపోద్దు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.